నా ఎస్సీలు నా బీసీలు అంటూ ఊకదంపుడు ప్రసంగాలు చేస్తున్న జగన్ తన అధికారం కోసం ఆ సామాజిక వర్గాలను బలి చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. నాడు కోడికత్తి కేసులో శ్రీనివాస్ అనే ఎస్సీ యువకుడిని బలి చేస్తున్న అదే జగన్ మరోసారి గులకరాయి కేసులో బీసీ వర్గానికి చెందిన వారిని అరెస్టు చేయించారని ఆరోపించారు. ఎప్పుడూ అధికారం కోసం ఎవరో ఒకరిని బలి చేయటం జగన్కు అలవాటుగా మారిపోయిందని టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని, ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఆరోపించారు. ఒకసారి కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే కోడికత్తి కేసులో శ్రీను బయటకు వచ్చేవాడని అన్నారు. రాళ్ల దాడి కేసులో అరెస్టు చేసిన నిందితులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తీసుకువెళ్ళి ఇంతవరకు కూడా వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ ఆచూకీ తెలియట్లేదు. వాళ్ళు చాలా ఆందోళనగా కూడా ఉన్నారు. వాళ్ళందరూ నిన్న ధర్నా కూడా నిర్వర్తించారు. ఈ ధర్నాలో వాళ్ళు చెప్పేది ఏంటంటే 300 రూపాయలు ఇస్తాము సభకు రమ్మని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. ఆ 300 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల మేమందరం ధర్నా చేస్తున్నాము. అంతేకాకుండా మా పిల్లలు కూడా ఎక్కడ తీసుకెళ్లారు, ఏం తీసుకెళ్లారు అనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు వారు దీంట్లో అందరినీ ఒకటే చెప్తున్నా, పోలీసు వారు నిర్భయంగా వ్యవహరించట్లేదు, పక్షపాతి ధోరణిలో వ్యవహరిస్తున్నారని మాకు అందరికీ అనుమానం కలుగుతుంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని మీరు ఈ విధంగా హింసించరాదు. మీరు నా బీసీ అంటూ అటువంటి యువకులను తీసుకువెళ్ళటం, అంతేకాకుండా వాళ్ళని ఎక్కడో పెట్టి భయభ్రాంతుల్ని చేసి కొంతమంది తెలుగుదేశం నాయకుల్ని కూడా మీరు దీంట్లో ఇరికించబోతున్నారనే సమాచారం మాకు అందుతుంది. డీజీపీ గారు ఒకటే కోరుతున్నాం, తప్పకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆ రోజున గొగ్గోలు పెట్టాడు. అయ్యో నా పైన హత్యాయత్నం, నన్ను చంపటానికి కుట్ర అని. మరి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిజంగా నువ్వు చెప్పినట్టు ఆ రోజున హత్యాయత్నం జరుగుంటే దాని వెనకున్నటువంటి వారిని పట్టుకోవడానికి నీ చేతిలో అన్ని వ్యవస్థలు ఉన్నాయి కదా. ఎందుకని విచారించలేకపోయావు? ఎందుకని నువ్వు ఒక్కసారి కూడా కోర్టుకు వచ్చి నువ్వు చెప్పాల్సింది ఎందుకు చెప్పలేకపోయావు? అంటే ఆ రోజున నువ్వు ఆడింది డ్రామా కాబట్టి కనీసం కోర్టు ఎగ్గొట్టి తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు. అకారణంగా ఒక దళిత బిడ్డని బలి చేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఈ రోజున మళ్ళీ అదే డ్రామా, అదే కుట్ర, కానీ బలి కాబోతున్నది బీసీ యువకులు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల వారందరూ కూడా చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు.